విశ్వములో ఆయన విశ్వాత్ముడు, విశ్వమే ఆత్మగా కలిగినవాడు. ప్రభువు విశ్వానికి ఈశ్వరుడు, విశ్వమయుడు, అంతటిలో ప్రతి అణువులోనూ ఉన్నటువంటి వాడు. ఉండడం కాదు, అఖిల నేత, అందరినీ నడిపేవాడు. ఒక ఎద్దు నడుస్తోందంటే, పొలం దున్నుతోంది అంటే ఏర్పాటు చేసింది ఆయన. భూమి పంట ఇస్తోంది అని అంటే ఏర్పాటు చేసింది ఆయన. జలము ప్రవహిస్తోంది అని అంటే ఏర్పాటు చేసింది ఆయన. అందుకనే ఆయన్ని విశ్వ అఖిల నేత అన్నారు. అన్నిటికీ నాయకుడు, నడిపించేవాడు. ఈ భగవద్గీతలో చెప్పారు కదా ఆ మాట, ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఈశ్వరుడు సర్వభూతముల హృదయాల్లో ఉన్నాడు. ఉండి ఏం చేస్తున్నాడు? తిప్పుతున్నాడు, కదిలిస్తున్నాడు, చైతన్యాన్ని కలిగిస్తున్నాడు. ఈ చెయ్యి కదిలిందంటే, ఈ వేలు వంచామంటే, ఒక ముద్ద అన్నం తీసుకుని నోట్లో పెట్టుకుంటున్నామంటే అంతా చైతన్యం అంతా భగవన్మయమే.